మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతల పేరుతో పెద్దారెడ్డి పర్యటనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు. పోలీసుల అభ్యంతరంతో పామిడిలో పార్టీ నేతల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పెద్దారెడ్డి. అదే చోట మరో సమావేశం ఏర్పాటు చేస్తానని జేసీ ప్రకటన చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని కట్టడి చేయకుండా చోద్యం చూస్తున్నారు పోలీసులు. సమావేశం నిర్వహిస్తే సమస్య వస్తుందని పెద్దారెడ్డికి పోలీసులు సూచించడంతో పామిడిలో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు పెద్దారెడ్డి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏంటిది సాగా కొనసాగుతూనే ఉంది, ఏం జరుగుతోంది? జేసీ ఎప్పుడు పెద్దారెడ్డి బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా సమావేశం నిర్వహించుకోవాలన్నా ఆయన అదే ప్రాంతంలో సమావేశం అంటూ అనౌన్స్ చేయడం, దానికి తగ్గట్టుగా పోలీసులు వ్యవహరించడం, సో భద్రతనివ్వాల్సిన పెద్దారెడ్డిని కట్టడి చేయడం, ఎవరినైతే అదుపు చేయాలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనివ్వటం ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే హక్కుల ఉల్లంఘన ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనంతపురం జిల్లా పోలీసుల తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదన్న విషయం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా పర్యటించవచ్చు. ఆయన తన రాజకీయ కార్యకలాపాలతో పాటు ఏ కార్యకలాపాలు సరే స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆంక్షల పేరుతో, శాంతి భద్రతల పేరుతో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా జేసీ వర్గీయులు అడ్డుకుంటారు, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని పదే పదే చెప్తున్న పోలీసులు మరో కాన్స్టిట్యూన్సీలో ఒక మండలానికి సంబంధించి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతానని ముందే ప్రకటించినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడైతే సమావేశం నిర్వహిస్తున్నారో అక్కడే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించడం, కార్యకర్తలంతా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అక్కడికి రావాలి, అడ్డుకుంటామని బాహటంగానే హెచ్చరిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో చివరకు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా సహకరించాలి, తన వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజున జరగాల్సిన పామిడి సమావేశాన్ని వాయిదా వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్, ఇదే కంటిన్యూ అవుతుందా ఇంకో 3 ఏళ్ళు? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పరిపాలన జరుగుతోంది. ఇక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి సంబంధించి ఆయన చెప్పిన మాటే పోలీసులు వింటూ ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం స్వేచ్ఛగా అనుమతించకపోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చూడాలి, ప్రభుత్వంలో తీరులో మార్పు వస్తుందా, లేకుంటే పోలీసు ఉన్నతాధికారుల తీరులో మార్పు వస్తే ఇక్కడ పరిస్థితి మారే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రైట్ శివారెడ్డి.